హలో అండి, ఐమ్ డాక్టర్ రాగ సంహిత ఫ్రమ్ మెడ్సీ ఐవీఎఫ్ హాస్పిటల్స్ విజయవాడ. నేను ఇక్కడ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఫాలిక్యులర్ స్టడీ ఐవీఎఫ్లో. సో మీరు ఐవీఎఫ్ సైకిల్స్లో ఉన్నప్పుడు ఫాలిక్యులర్ స్టడీ ఇంపార్టెన్స్ ఏంటి? నార్మలీ ప్రతీ నెల న్యాచురల్గా సైకిల్ వెళ్తున్నప్పుడు ప్రతీ నెల ఒక అండకణం అనేది విడుదలవుతుంది అనమాట. అదే మనం ఐవీఎఫ్లో మల్టిపుల్ కంట్రోల్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే 5, 6 ఎక్కువ అండకణాలని పెంచుతాం, ఫాలికల్స్ అనేది గ్రో చేస్తామన్నమాట. మీరు వస్తే మీకు చూపిస్తాను ఎలా గ్రో చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటా దీన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాము. ఇది ఓవరీ. ఈ ఓవరీ లోపల మీకు కనిపిస్తున్నాయి కదండి, ఇలా కలర్వి, దోస్ ఆర్ కాల్డ్ ఫాలికల్స్. ఇది 3Dలో ఇలా కనిపిస్తుంది అనమాట మనకి. సో ఈ ఫాలికల్స్ అనేవి నార్మలీ ప్రతి నెల ఒకటే ఫాలికల్ పెరుగుద్ది అందరికీ. అదే ఐవీఎఫ్లో మేము మల్టిపుల్ ఫాలికల్స్ని పెంచుతూ ఉంటాం అనమాట ఇలా. సో ఇది మానిటర్ చేసుకుంటూ ఉంటాం, స్కాన్స్ చేస్తాం. నార్మలీ ఫస్ట్ బేస్ లైన్ స్కాన్లో ఇలా ఉండవండి. ఇది దిస్ ఇస్ హర్ 10th డే స్కాన్. సో అన్నీ మంచి సైజ్కి రీచ్ అయినాయి. చూసుకుంటే దిస్ ఇస్ అరౌండ్ 18 mm. తర్వాత ఇది వచ్చేసి 20 mm సైజ్ ఒకటి ఉంది. సో అలా మేము పెంచుతూ వెళ్ళి ఎప్పుడు ట్రిగర్ ఇవ్వాలి, ఎప్పుడు దీని మెచ్యురేషన్కి ట్రిగర్ ఇవ్వాలి, ఎప్పుడు పికప్ చేసుకోవాలి అనేది చూసుకుంటాం. సో మీరు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఇన్ఫర్టిలిటీ గురించి ఉన్నా, యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్. ఐఎమ్ డాక్టర్ రాగ సంహిత ఎట్ మెడ్సీ ఐవీఎఫ్ హాస్పిటల్. కింద అపాయింట్మెంట్ నెంబర్స్ ఉన్నాయి, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.